ఎంతమందికి ఇక్కడ పాపం అంటే భయం అవుతా ఉంది? మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నాను. ఎంతమందికి ఇక్కడ పాపం అంటే భయం అవుతా ఉంది? డిఫరెంట్‌గా ఉందా క్వెషన్? పాపం అంటే ఎవరికి భయం కాదు. అందరికి భయం అయిద్దిగా అంటున్నా. ఎంతమంది భయపడతా ఉన్నారు? అందరా? రైట్. ఓకే. ఈరోజు ఆత్మ లోకం ఎలా ఉంటదో చూద్దాం. రెడీయా? ఆత్మ లోకం ఎలా ఉంటదో చూద్దాం. ఇప్పుడు మనం అందరం మనం చూస్తాం థింగ్స్‌ని. ఇక్కడ ఇది చూస్తాము, తర్వాత చూస్తా ఉంటాం. కానీ చర్చ్ చూస్తాము, ఇక్కడ వర్షిప్ చూస్తాము, ఆరాధిస్తా ఉంటాం. మన నేత్రాలతో మనం చూస్తా ఉంటాం. ఆత్మలోకంలో దేవుడెలా చూస్తాడు? ఆత్మలో దేవుడెలా చూస్తాడు? ఎవరైనా ఎక్స్‌పీరియన్స్ చేశారా? ఓకే. ఇంట్రొడక్షన్ అర్థం గాదు. నన్ను భరించండి కొంచెం సేపు. క్లైమాక్స్‌కొచ్చేటప్పటికి నీట్‌గా అర్థమైద్ది. మోస్ట్‌లీ నా శాయశక్తులా ప్రయత్నిస్తా. ఎందుకంటే ఈ వాక్యము ఎవరైతే ఆత్మ గురించి, దేవుడు గురించి ఆరాట పడతా ఉంటారో, దేవుడు కావాలి, దేవుడు కావాలి, దేవుడితో ఉండాలి, మేము బాగుండాలి, మేము బాగుండాలి. దేవుడు మా జీవితంలో ఇది చేశాడు. నేను పుట్టాలంటే దేవుడి ప్రణాళిక, నేను ఇలా వెళ్తా ఉన్నానంటే దేవుడి ప్రణాళిక, ఇలా ఉన్నానంటే దేవుడి ప్రణాళిక. ఆయన నన్నేమో చేయాలనుకుంటా ఉన్నాడు. నా ద్వారా ఏదో జరిగించాలనుకుంటా ఉన్నాడు అని మీకు లోపల స్పిరిట్ అనిపిస్తా ఉంటది చూసారా? అలా ప్రతిసారి అనిపించినప్పుడు దేవుణ్ణి వెతకటం, ఇలాంటి దాహం, ఇలాంటి దప్పుకున్నోళ్ళు ఈజీగా కనెక్ట్ అవుతారు. ఇది ఎక్స్‌పీరియన్స్ నుంచి వచ్చిద్ది. లేని వాళ్ళకి గూడా అర్థమైద్ది. నేను ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. సో, ఎప్పుడు అర్థమైద్దంటే, అందరూ ఇక్కడే ఉన్నప్పుడు అర్థమైద్ది. అందరూ ఇక్కడే ఉన్నప్పుడు అర్థమైద్ది. ఎక్కడికి పోకండి, ఎక్కడ టీవీ పెట్టుకోకండి, ఎక్కడ రైట్. ఇప్పుడు మీకు అక్కడ అన్న పేరేంటి? అన్న మీ పేరేంటన్న? బాలు. ఇప్పుడు ఆ బాలు అన్న అక్కడ నిల్చున్నాడు. బాను సారీ, సారీ. సారీ అన్న. బాను అన్న. అన్న అక్కడ నిల్చున్నాడు. ఎందుకు నిల్చున్నాడు? కెమెరా ఆపరేట్ చేయడానికి, రికార్డ్ చేయడానికి, దాంట్లో కనిపియడానికి. ఆ! ఇప్పుడు అక్కడ ఎందుకు నిల్చున్నాడో తెలియకపోతే ఆ అన్నకి, ఆ అన్న చేసే పనిలో ఏమన్నా అర్థం ఉందా? 2 నిమిషాలు వస్తే బయటికెళ్ళిపోయి లోపలికొస్తాడు. కూర్చుంటాడు, నిల్చుంటాడు, మొబైల్ చూస్తా ఉంటాడు. ఇప్పుడు తను చేసే పని, తను ఏం చేస్తా ఉన్నాడో తనకి అర్థమైతే, దాన్నేం చేయగలుగుతాడన్న? పర్ఫెక్ట్‌గా చేయగలుగుతాడు. అదిగో తిప్పుతా ఉన్నాడు. అండ్ నేను ఇటొస్తే తిప్పాడా? తిప్పాడు. నేను ఇటొస్తే తిప్పాడా? రైట్. ఇప్పుడు నేను అందుకే నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు అర్థం కాడానికి. ఇప్పుడు అన్న ఏం చేశాడు? ఎటు తిరుగుతా ఉంటే అటు తిప్పుతా, ఎందుకు ఆయన నిల్చున్న పని, ఆయన చేస్తున్న పని, ఆయన ఎందుకొరకు నిల్చున్నాడో, దేని కొరకు నిల్చున్నాడో అది ఆ అన్నకు అర్థమవుతా ఉంది కాబట్టి, తెలుసు కాబట్టి ఏంటి? ఏంటి? తెలుసు కాబట్టి దాన్నేం చేస్తా ఉన్నాడు? పర్ఫెక్ట్‌గా చేస్తా ఉన్నాడు. ఎలా చేస్తా ఉన్నాడు? రైట్. ఇప్పుడు మన దగ్గరికొస్తే
మనల్ని దేనికి చేశాడో, మనల్ని ఎందుకు చేశాడో, మనల్ని దేని కొరకు చేశాడో, మనకెందుకిచ్చాడో, ఎందుకు ఈ సంఘంలో మిమ్మల్ని కూర్చోబెట్టాడో, ఎందుకు ఈ సంఘం ఈ ఇక్కడికొచ్చి అందరు పనులు మానుకొని ఇక్కడికి రావాలి, ఇక్కడ కూర్చోవాలి అని ఆ అన్న వాళ్ళు అన్ని సార్లు ఫోను చేయడం, రాండి అది అని చెప్పడం, ఎందుకు ఇదంతా జరుగుతుందో మనకర్థమైతే, మన ప్రెజెంటేషన్ పర్ఫెక్ట్‌గా ఉంటది. యూ గాట్ ఇట్? అర్థమైందా? మనం చేస్తున్నదేంటో మనకు తెలిస్తే, మనకి ఏం చేస్తాం, ఎలా చేయాలో అర్థమైద్ది. ఇప్పుడు పుట్టుకతోటి క్రైస్తవులం. ఎంతమంది? రైట్. ఇప్పుడు పుట్టుకతో క్రైస్తవులంగా మనం అందరం ఏంటిప్పుడు? ఆ! క్రిస్టియన్సా? ఇప్పుడు మనమంతా మన పేరెంట్స్ అందరూ క్రిస్టియన్స్ అయినందుకు మనమందరం క్రిస్టియన్సా? కాదుగా. అవునా? కాదా? ఆ! అవునా? కాదా? ఏం చెప్తే ఏమంటాడో? కామ్‌గుంటే సరిపోయిద్దిలే. ఆయన్నే చెప్పుకుంటాడు లాస్ట్‌కి. అరే! మనము ఎందుకు బైబిల్ చదువుతా ఉన్నామో, మనం ఎందుకు సంఘానికొస్తా ఉన్నామో, మన పేరెంట్స్ ఎందుకు మనం ప్రేయర్ చేసుకోరా, ప్రేయర్ చేసుకోరా అంటారో, వాక్యం చదువురా అంటారో, ఎందుకు దీన్నిచ్చాడో, ఎందుకాయన వచ్చాడో, ఎందుకు చనిపోయాడో, ఎందుకు తిరిగి లేచాడో, ఇయన్నీ నీకు తెలిస్తే నువ్వు పర్ఫెక్ట్‌గా ఉంటావు. ఇయన్నీ తెలీదా నీకు? తెలుసు గదా! తెలుసు గదా! తెలుసు గదా! మరి పర్ఫెక్ట్‌గా ఉన్నామా? సత్యం. ఏం తెలవాలి మనకి? ఏం తెలవాలి? సత్యం దెలుస్తే నువ్వు స్వతంత్రుడు అవుతావు. యు గాట్ ఇట్? మీకు సత్యం దెలుస్తే మీరేమవుతారు? స్వతంత్రులవుతారు. దేని విషయంలో స్వతంత్రులవుతారు? ఆ! 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 ఏంటి? అన్న చెప్పండన్నా మీరు. ఆళ్ళు చెప్పాక ఇన్నారుగా. అయితే ఆత్మ విషయంలో ఫ్రీ అవుతారా? ఏంది ఆత్మ మిమ్మల్ని బట్టేసి కూర్చుందేంటి? మరి ఎలా ఫ్రీ అవుతారు? దేంట్లో మీరు విడుదల పొందుతారు? దేంట్లో మీకు ఫ్రీడమ్ వచ్చిద్ది? హ్మ్. రైట్. పాయింట్‌కొద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. రొమాన్స్ చాప్టర్ 8. ఇది పాస్టర్‌లు చర్చిలల్లో డిబేట్‌లు పెట్టుకొని తన్నుకునే విషయం. జాగ్రత్తగా ఇనండి. ఆయన స్పిరిట్ నాకు రివీల్ చేసింది మీకు రివీల్ చేస్తా ఉన్నా. రైట్. రోమన్స్ చాప్టర్ 8 ఫస్ట్ నుంచి. ఫస్ట్ వచనం చదవండి. కాబట్టి ఆ! కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష, విధియు లేదు. ఏంటంట? మధ్యలో క్వెషన్‌లు అడుగుతాను జాగ్రత్తగా ఇనండి. ఎవరికంట? అదిగో ఇక్కడేసారు. ఆ! కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఎవరి యందున్న వారికి? మరి నువ్వు పాపం చేస్తే నీకెందుకు భయమవుతుంది? భయమవుతుందా? అవుతుందిగా. అవుతుందా? ఎంతమంది రక్షింపబడ్డారు మళ్ళొకసారి చెప్తారా? గుడ్. గుడ్. రైట్. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు ఉండడం అంటే ఏంటి?
క్రీస్తు యేసునందు ఉండడం అంటే ఏంటి? క్రిస్టియన్‌గా పుట్టడమా? మరి ఎలా క్రీస్తు యేసునందు ఉండడం అంటే ఏంటి? ఎందుకిక్కడ క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదని ఎందుకు చెప్తా ఉన్నాడు? ఎవరి గురించి చెప్తా ఉన్నాడు? అంటే క్రీస్తు యేసునందు ఉండడం అంటే ఏంటి? ఇది మీకెందుకు చెప్తా ఉన్నానంటే, యాస్ క్రిస్టియన్స్ యవనస్తులుగా మనం చాలా బ్యాటిల్ ఫేస్ చేస్తా ఉంటాం. భయంకరమైన బ్యాటిల్ ఫేస్ చేస్తా ఉంటాం. సో, నీకు తెలియకుండా ఆ బ్యాటిల్‌లో నువ్వేం చేస్తావంటే సాతాను ట్రాప్‌లో పడిపోతా ఉంటావు. ఈ ట్రాప్‌లో నుంచి ఈరోజు ఆయన నడిపిచ్చే సత్యంలోకి వెళ్దాం. ఆ సత్యం మనల్ని ఓ రోజు స్వతంత్రం చేయబోతా ఉంది. ఆమేన్. రైట్. ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదని. ఎవరు క్రీస్తు యేసునందు ఉన్నవారు? ఇప్పటికి ఒక 10 సార్లు అనగచ్చు. ఎవరైతే ఆయనను నమ్ముతారో, ఆయన నా కోసం వచ్చాడు. నా కోసం మరణించాడు. నన్ను ఆ! ఇప్పుడు హీబ్రూస్ చాప్టర్ ఆ! ఆ! 14థ్ వర్స్‌లో ఓపెన్ చేస్తే అక్కడ ఏమని ఉంటదంటే ఆహ్, జనాలందరూ దాస్యములోను, తర్వాత మరణ భయము ఏలే అనగా ఆయన ఎంత మాత్రము కొంచెం ముందుకెళ్ళండి. హ్మ్. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వానిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములు పాలివాడాయెను. ఓకే. మీకు అర్థమయ్యేలా చెప్తా. ఇప్పుడు పాపం అంటే ఏంటి? మీలో ఎళ్తే అర్థం కాదు. మీకు అర్థమయ్యేలా చెప్తా. పాపం అంటే ఏంటి? వాట్ డు యూ నో అబౌట్ సిన్? సిన్ అంటే ఏంటి? ఆ! ఆజ్ఞని అతిక్రమించడం పాపం. ఆజ్ఞను అతిక్రమించడం అంటే పాపం. ఇప్పుడు ఉదాహరణ చెప్తా. మళ్ళీ కరోనా టైంకెళ్ళిపోదాం. ఇప్పుడు వాళ్ళేం జెప్తారు? ఎవ్వరు బయటికి రావద్దు. మొత్తం క్వారంటైన్ ఎవరు బయటికి రావద్దని జెప్తారు. తెలంగాణలో అయితే షూట్ అండ్ సైట్ అన్నాడు ఒకసారి కేసీఆర్. తర్వాత బయటకొస్తే కొడతారు. బయటకొస్తే కొట్టారుగా చాలా మందిని కర్రలు తీసుకొని. కొట్టారుగా. ఎందుకు గొట్టారు? గవర్నమెంట్ ఒక లా పాస్ చేసింది. ఏం జేసింది? జాగ్రత్తగా వినండి. దయచేసి ఇక్కడ ఉంటేనే అర్థమైద్ది. లేవు మొత్తం టపా ఎగిరిపోయిద్ది. గవర్నమెంట్ లా పాస్ చేసింది. ఏం జేసింది? గవర్నమెంట్ లా పాస్ చేసింది. ఏమని? కరోనా టైంలో బయటికి రావద్దు. బయటికొస్తే కొడతాం. బయటికొస్తే మీకు ప్రమాదం అని ఒక లా పాస్ చేసింది. లా పాస్ చేసిన తర్వాత ఇప్పుడు దాన్ని మీరితే నీకు దెబ్బలు పడ్డాయా? లేదా? పడ్డాయి గదా! అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. రైట్. ఇప్పుడు పాపం అంటే ఏంటి? ఆజ్ఞని బ్రేక్ చేయడం సిన్. ఇప్పుడు ఆజ్ఞ అతిక్రమం పాపమైనప్పుడు, ఇప్పుడు మనమేమో ఆజ్ఞను బ్రేక్ చేస్తున్నాం. మనకు తెలుసు మోషే ధర్మశాస్త్రంలో పలానా 10 ఆజ్ఞలున్నాయి. ఈ ఆజ్ఞలు బ్రేక్ చేస్తున్నామని తెలుసు. ఈ ఆజ్ఞలన్నీ బ్రేక్ చేస్తే మనకి సిన్. రైట్. ఇప్పుడు మీకిక్కడ ఎంతమందికి 'రాజ్ ప్రకాష్ పాలన' అంటే ఇష్టం? అందరూ యూత్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అందరూ అన్న వర్షిప్ గాని, అన్న దేవుడితో స్పిరిట్‌తో ఉన్నది. అందరూ అట్రాక్ట్ అవుతారు. అన్నలో పాపం లేదా? బలహీనత లేదా? ఇప్పుడు ఇక్కడ నేను నిల్చున్నా. నాలో బలహీనతలుండవా? నాలో బలహీనత ఉండదా? ఉంటాయిగా.
నేను ప్రతిసారి లాని బ్రేక్ చేస్తున్నానా లేదా? దేవుడు చేయకూడదన్నది చేస్తున్నానా లేదా? ఇక్కడ మీరు ఎంతమంది పాస్టర్స్‌నైనా చూడండి. ఎంతమంది దైవ సేవకులనైనా చూడండి. ఎవరు లా బ్రేక్ చేయకుండా ఉండరు. ఇది ఫ్యాక్ట్. ఇది ఫ్యాక్ట్. కాకపోతే నార్మల్ పీపుల్ ఎలా అంటే జాగ్రత్తగా వినండి. నార్మల్ పీపుల్ ఎలా అంటే బయట పడిపోతారు. వాళ్ళు బయటపడరు. ఎందుకు బయటపడరు అంటే వాళ్ళకిలో వాక్యం ఉంటది కాబట్టి వెంటనే సరి చేసుకుంటారు కాబట్టి సెట్ అయిపోతారు. మరి వాళ్ళెందుకు పరిశుద్ధంగా జీవించట్లేదు? ఇప్పుడు మనం ఏదన్నా తప్పు చేస్తే మనకి ఎంత కొట్టుకునేది లోపట. అబ్బో! అసలు ఇంకోసారి చేయకూడదురా ఇది. ఇంకోసారి దాని జోలికెళ్ళకూడదురా. ఇంక మొబైల్ జోలికెళ్ళకూడదురా. ఇంక ఈ తప్పు చేయకూడదురా. ఇక్కడికెళ్ళకూడదురా. ఈ మాట మాట్లాడకూడదురా. ఇంక ఈ తప్పు జోలికెళ్ళకూడదురా అని మనకు పదే, 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 పదే లోపట చెప్తా ఉంటది. ఇప్పుడు ఆ లాని బ్రేక్ చేయడం నీ తత్వం. నీ స్వభావం. నువ్వు ఏదో తప్పు చేయడం వల్ల నువ్వు పాపివయిపోలేదు. అర్థమైందా? నువ్వేదో చూడకూడనిది చూడమో, మాట్లాడకూడనిది మాట్లాడమో, లేకపోతే తినకూడనిది తినమో, వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్ళకూడమో, లేకపోతే మాట్లాడకూడని వారితో మాట్లాడడమో, లేకపోతే ఆ! చెయ్యకూడని పనులు చేయడము ద్వారా నువ్వు పాపివి అవ్వలేదు. నీ తత్వమేంటి? నీ తత్వమేంటి? నీ స్వభావమేంటి? సిన్. నీ స్వభావమేంటి? సిన్. పాపం. కాబట్టి నువ్వు పాపం చేస్తా ఉన్నావు. కాబట్టి నువ్వు పాపం చేస్తా ఉన్నావు. ఇప్పుడు ఎలా? ఇలా పాపం చేసుకుంటుంటే ఎవరాయన దగ్గరికెళ్ళేది? ఎవరాయనతో ఉండేది? ఇక్కడ ఎంతమంది పాపం చేయకుండా ఉన్నామని చెప్పగలుగుతారా? ఎవ్వరం చెప్పలేం. ఏదో ఒక బలహీనత ఉంటది. ఏదో ఒకటుంటది. టైం అయిపోతుంది. ఏదో ఒక బలహీనత ఉంటది. ఏదో ఒకటి ఇబ్బంది ఉంటా ఉంటది. మరిప్పుడు దాన్ని ఎలా? ఎలా జేయాలి? ఎలా నిల్చోవాలి? ఎలా వచ్చిద్దది? అంటే ఇప్పుడు హీబ్రూస్ చాప్టర్ ఓపెన్ చేయండి. సెకండ్ హీబ్రూస్ సెకండ్ చాప్టర్. హ్మ్. 14th వర్స్. ఏలే అనగా సారీ 14th. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయనతో కూడా రక్తమాంసములో ఆయన ఆయన కూడా రక్తమాంసములో పాలివాడ ఆయను. ఇప్పుడు పాపం చేస్తే ఇప్పుడు లా బ్రేక్ చేస్తే ఏమొచ్చిద్ది? పాపం చేసినట్టు. పాపం వలన వచ్చు జీతం ఏంటి? మరణము. ఇప్పుడు అక్కడ ఏమని చెప్తా ఉంది? ఆ! ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని. ఎవరి బలం? దేని బలం? మరణ బలం ఎవరి దగ్గరుందంట? అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణం భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకున ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడాయను. ఇప్పుడు నువ్వు చూడకూడనిది చూసావు. మాట్లాడకూడనిది మాట్లాడావు. దేవుడికి ఇష్టం లేనిది చేశావు. లా బ్రేక్ అయింది. ఇప్పుడు లా బ్రేక్ చేయడం దేమంటారు దాన్ని? సిన్ అంటారు. ఏమంటారు? సిన్ అంటారు. ఇప్పుడు ఈ సిన్ వల్ల వచ్చేదేంటి? ఏంటి?
మరణం. ఇప్పుడు మనం ముందుకెళ్ళిపోదాం. ఆదికాండంలోకి తీయగండి నేను చెప్తాను. ఆదామవ్వ ఏం జెప్పాడు? మీరు తోటలోని పండ్లన్నీ తినండి గానీ, ఓన్లీ ఈ మధ్యలో బెట్టిన కథ తెలుసుగా మీకందరికి. మధ్యలో బెట్టిన ఈ చెట్టుకున్న పండ్లు మాత్రం తినగూడదు. తింటే మీరు నిశ్చయంగా చచ్చెదరు. ఇప్పుడు మరణం యొక్క దయచేసి జాగ్రత్త. అర్థమవుతుందా? అర్థమవుతుందా? అర్థమైనోళ్ళు చేతులెత్తుతారా? నాకు నా చర్చ్‌ని నేనెలా నడిపిస్తానంటే, ఒక సెకండ్ గ్రేడ్‌కి తీసుకెళ్తాను. కథలు జెప్పా. ట్రూత్ చెప్తా. ట్రూత్ వాళ్ళని ఫ్రీ చేసిద్ది. వాళ్ళ గురించి ప్రేయర్ చేస్తా. ట్రూత్ అర్థం చేసుకునే స్పిరిట్ ఇవ్వయ్యా అని. లేకపోతే ఎన్ని కథలు చెప్పినా, ఎన్ని పాటలు పాడుకున్నా, ఏమైనా పాపం నుంచి బయటికి రాలేరు. సిన్ నుంచి బయటికి రాలేరు. ఇది ఆపడం నీ వల్ల గాదు. సత్యం తెలుసుకుంటేనే పాపం చేయకుండా ఆపగలుగుతావు. ఎంతమంది ఇక్కడ పాపం చేస్తా ఉన్నారు? ఎవ్రీవన్. ప్రతి ఒక్కళ్ళు. ఆలోచనల ద్వారానో, మనసు ద్వారానో, చూపుల ద్వారానో, చెవుల ద్వారానో ప్రతి ఒక్కరు పాపం చేస్తా ఉంటారు. దాన్నాపడం నీ వల్ల గాదు. నీకు సత్యం తెలవకపోతే, ఈ రోజున సత్యం చెప్పడానికి దేవుడు పంపించాడు. రెడీయా వినడానికి? ఓకే. గుడ్. ఇప్పుడు పాపం వలన వచ్చు జీతం ఏంటి? పాపం చేస్తే ఏమొచ్చిద్దంట? మరణం వచ్చిద్ది. ఇప్పుడు ఆ మరణము నుంచి విడిపించడానికి ఎవరొచ్చారు? యేసుక్రీస్తొచ్చాడు. అసలు ఆ మరణం యొక్క పవర్ ఎవరి దగ్గరుంది? ఎవరి దగ్గరుంది? అయ్యా! మరణం యొక్క బలం ఎవరి దగ్గరుంది? ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని. మరణం యొక్క బలం ఎవరి దగ్గరుంది? ఎవరి దగ్గర? అపవాది దగ్గర. ఇప్పుడు ఆ మరణం యొక్క బలం అపవాది దగ్గరుంది గాబట్టి, మనకు శ్రమ. ఇప్పుడు ఎవరన్నా పాపం చేయకుండా ఉండగలుగుతారా అంటే ఉండలేరు. ఇప్పుడు దానికేంటి సొల్యూషన్? నేను పరిశుద్ధుడిని, నేను పుట్టుకతో పరిశుద్ధుడిని, నేను మీ అందరి కొరకు సిలువేస్తానంటే ఒప్పుకుంటారా? నా ఎనకాల 100 చూపిస్తారు. ఇదిగో నువ్వు చేసిన ఇవన్నీ చూడని. మరి ఎవరు దాన్ని తీసేయడానికొచ్చేది? ఎవరు తీసేయాలి దాన్ని? పరిశుద్ధుడు రావాలి. ఎలా రావాలి? కాబట్టి ఆ పిల్లలు రక్తం, శరీరము, మాంసము ఏంటి? ఫ్లెష్ అండ్ బ్లడ్ కలవారు గనక వాళ్ళందరికి ఏముండిద్ది? పాపం చేసే తత్వం ఉండిద్ది. ఏముంటది? పాపం చేసే తత్వం ఉంటది. చాలా డీప్‌గా ఎళ్తా ఉన్నాను. దయచేసి అర్థం చేసి అర్థం కాకపోతే అడగండి. చాలా ఏంటి మరణం యొక్క బలము సాతాను దగ్గరుంది. అది ఎలా వచ్చిందంటే, ఇప్పుడు అది ఎలా వచ్చిందో చెప్తాను. ఈ లాని బ్రేక్ చేస్తే, ఈ లా అంతా రాసిచ్చాడుగా దేవుడు. రాసిచ్చిన తర్వాత ఈ లాని తీసుకొచ్చి ఇక్కడుంటది ఇప్పుడు ఈ లా. ఈ లా ఉంటే నువ్వు పాపం చేశావు. ఇప్పుడు ఎవరొస్తారు తెలుసా? అపవాదొస్తాడు. ఎవరొస్తారు? అపవాదొస్తాడు. వచ్చి ఇదిగో, ఇదిగో నువ్వు రాసిన లా. వాళ్ళు మీరారు. నువ్వు లాని బ్రేక్ చేస్తే ఈ శిక్షిస్తా అని జెప్పావు. కాబట్టి వాళ్ళకి శిక్షి అనే బలం ఎవరి దగ్గరుంది? సాతాను దగ్గర. ఇప్పుడు దాన్ని విడిపించడానికి ఎవరొచ్చారు? అందుకే ఆ మరణము యొక్క బలము గలవానిని నశింపజేయుటకు ఎవరిని? సాతాన్ని నశింపజేయుటకు జీవిత కాలమంతా వామ్మో! నేను తప్పు చేయకుండా లేకపోతున్నాను. వామ్మో! నా వల్ల అవ్వట్లేదు. వామ్మో! అని దాస్యములో బాధపడే మనల్ని ఆ! మరణం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా నీ రక్తం తీసుకొని ఎవరి రక్తం? నీ రక్తం. మళ్ళా నీ ఫ్లెష్ తీసుకొని
నీలో నుంచి వచ్చి పుట్టి మరణించి వాని తల చితగ్గొట్టేశాడు. ఆమేన్. హల్లెలూయా. అయిపోయింది. ఇప్పుడు లా ఉంది. ఇప్పుడు లా ఉంది గదా! ఫస్ట్ ఏం జరిగింది? దేవుడు మరణాన్ని నా నా చనిపోయి తిరిగి లేవక ముందు ఫస్ట్ ఏముంది? లా ఉంది. లా ఉన్నప్పుడు జాగ్రత్తగా వినండి. లా ఉన్నప్పుడు నువ్వు తప్పు జేస్తావు. తప్పు జేసినప్పుడు ఇదిగో, 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 ఇదిగో ఈ అబ్బాయి మనోజ్. ఈ అబ్బాయి ఇదిగో ఈ తప్పు చేశాడు. దాని ప్రకారంగా ఇదిగో ఈ శిక్ష అని చెప్పేవాడు. ఇప్పుడేం జరిగిందంటే ఆయన వచ్చి వాడి బలం తీసేసిన తర్వాత ఇప్పుడొస్తాడు. మళ్ళీ వస్తాడు నువ్వు పాపం చేసినప్పుడు. ఇదిగో లా. ఈ లా చూసినప్పుడాల ఆడ సిలువలో రక్తం కనిపిచ్చిద్ది. ఈ లా చూసినప్పుడాల నువ్వు తప్పు చేసినప్పుడాల ఆయన పొందిన దెబ్బలు కనిపిస్తాయి. ఎవరన్నా బిగ్గరగా ఆమేన్ అని చెప్తారా? హల్లెలూయా. ఏం చేశాడు? లాన్ తీసుకొచ్చి చూపిస్తే ఈడు యేసయ్య కనిపిస్తా ఉన్నాడు. నీ కొరకు సిలువలో రక్తం కార్చబడింది. నువ్వు పొందబోయే శిక్షలకు, నువ్వు లాని అతిక్రమిస్తే జరగబోవు శిక్షకి ఇది ఇక్కడ ప్రాయశ్చిత్తం జరిగింది. జడ్జిమెంట్ జరిగింది. ఆయనకు జరిగింది. అక్కడ లా చూసినప్పుడు అలా శిక్షించడం గాదు. ఆయన కనిపిస్తాడు. ఎవరు కనిపిస్తాడు? నీ రక్తములో రక్తము, మాంసములో మాంసము పుచ్చుకొని ఆ! నీలో పాలుభాగస్తుడై బయటికొచ్చిన ఆయన కనిపిస్తాడు. హల్లెలూయా! ఇప్పుడు, ఇప్పుడు వచ్చింది. వాడి పవర్ క్లోజ్ అయిపోయింది. ఎవడి పవర్? సాతాను పవర్ అయిపోయింది. సాతాను పవర్ అయిపోయిన తర్వాత సాతాను పవర్ తీసేసాడు గానీ, ఇప్పుడు నిన్ను మార్చాలి. ఇప్పుడు నిన్ను మార్చాలి. నిన్ను మార్చాలంటే ఆయనకి నీకు సత్యం తెలవడం గావాలి. ఏం తెలవాలి? సత్యం పాస్టర్లు చెప్పరు. సత్యం చర్చిలోళ్ళు చెప్పరు. నువ్వేం పాపం చేసినా పాపం లేదు అని చెప్తే అది పెద్ద కాంట్రోవర్సీ. కొట్టుకుంటారిప్పుడు. మరి ఇక్కడ అయిపోయింది గదా! నువ్వు ఏ పాపం చేసినా లాని చూపిస్తున్నాడు గదా! చూపించినప్పుడు అక్కడ సిలువలో కార్చిన రక్తం కనిపిస్తా ఉంది గదా! మరణం గెలిచి లేచాడు కాబట్టి వాని పవర్ పోయింది. వాడు అడగలేడు. జడ్జిమెంట్ జరిగింది. నువ్వు చేయబో పాపానికి, నువ్వు చేసిన పాపానికి ఏం జరిగింది? జడ్జిమెంట్ జరిగింది. ఇప్పుడు మళ్ళా నువ్వు తప్పు చేసినప్పుడు నీకెందుకు బాధ అవుతుంది మరి? నీకు శిక్ష లేదు. ఇప్పుడు రోమన్స్ చాప్టర్ 8 సారీ రోమన్స్ 8థ్ చాప్టర్ ఓపెన్ చేయండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారికి రైట్. ఇప్పుడు ఏంటి టాస్క్ మనకున్న టాస్క్? జాగ్రత్తగా వినండి. సాతాన్ని చితగ్గొట్టేసాడు. సాతాను దగ్గర పవర్ లేదు. నిన్ను నిందించే పవర్ లేదు. నిన్ను ఆ! నీకు తప్పు చేసినప్పుడు నిందారోపణ వచ్చిద్ది చూసావా? తప్పు చేశావు, తప్పు చేశావు, తప్పు చేశావు అననే అర్హత వాడికి లేదు. ఎప్పటి వరకు లేదు. నీకు సత్యం తెలవనంత వరకు వాడు నిన్ను బాధిస్తూనే ఉంటాడు. నీకు సత్యం తెలిస్తే వెళ్ళిపోరా! నా బదులు ఆయన ఎప్పుడో చనిపోయాడు అని అంటావు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష ఇప్పుడు టాస్క్ ఏంటి తెలుసా? మీరు క్రీస్తు యేసునందు ఉండడం కావాలి.
గాట్ ఇట్. ఫస్ట్ టాస్క్ అయిపోయింది. మరొక బలంగాడిని చితగ్గొట్టేసాడు. వాని తల చితగ్గొట్టాడు. వాడిప్పుడు నిన్ను నిందారోపణ చేయడానికి లేదు. అర్థమవుతుందా? బుడ్డోళ్ళకి అర్థమైతుందో అర్థం కావట్లే. రైట్. ఇప్పుడు నేను చాలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలని ట్రై చేస్తా ఉన్నాను. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు టాస్క్ ఏంటి? నిన్ను ఎవరందుంచాలి? రైట్. ఎవరుంచుతారు? గట్టిగా చెప్పినోళ్ళు నెక్స్ట్ టైమ్ ఏదైనా గిఫ్ట్ తీసుకొస్తా. ఆ! అది అక్కకి చప్పట్లు కొట్టండి అందరూ. నేను వెళ్తున్నా. నేను మరణాన్ని గెలిచి తిరిగి లేచాను. నేనెళ్ళి ఇప్పుడు నా తండ్రి కుడి పాశాన కూర్చుంటాను. మీ మధ్యలోకి ఒక ఆదరణకర్తొస్తాడు. ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. ఆయన మనల్ని నడిపిస్తాడు. నడిపిస్తాడని చెప్పినప్పుడు ఆ! ఇప్పుడు మనం నడవాలి. ఇప్పుడు మనం నడవాలి. రైట్. ఇప్పుడు టు ద పాయింట్‌కొచ్చేద్దాం. పాయింట్‌కొద్దాం. ఇప్పుడు మనం నడవాలి. ఎలా నడవాలి? ఎలా నడవాలి? చెప్పక్క. పరిశుద్ధాత్మ ద్వారా నడవాలి. ఎలా నడుస్తావు? ఎలా నడిపిస్తాడు? ఆ! 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 ప్రార్థన. ఇంకా సహవాసం గుడ్. ఇంకా ఇప్పుడు ఒక పని చేయండి. రక్షింపబడిన వాళ్ళందరూ రక్షణ పొందుకోండి దయచేసి. మీ కొరకు ఆయన చనిపోయాడని నమ్ముతున్నారుగా? రక్షణ పొందనోళ్ళు ఒక్కసారి నిల్చుంటారు ఏమనుకోకుండా. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. తప్పుగా అనుకోకండి. ఒక అన్న చెప్తా, ఒక తమ్ముడు చెప్తా అన్నాడనుకో. మీకు ఇప్పుడు ఇదంతా అర్థమైందిగా? నువ్వు లాని మిస్ అవుతున్నావు గాబట్టి, నువ్వు లాని జయించలేవు గాబట్టి, నీ మీదకి శిక్షొచ్చేది గాబట్టి, నీ శిక్ష నీ మీదకి రాకుండా ఎవరొచ్చారు మధ్యలోకి? యేసు ప్రభు ఎలా వచ్చాడు? నీ రక్తంలో రక్తము, నీ మాంసంలో మాంసము పుచ్చుకొనొచ్చాడు కదా! పుచ్చుకొనొచ్చిన తర్వాత, ఇప్పుడు నువ్వు దాన్ని నమ్మితే, నువ్వు రక్షణ పొందొచ్చు. నువ్వు బాప్టిజం తీసుకోవచ్చు. అమ్మో! అసలు బాప్టిజం తీసుకుంటూ ఉండలేమన్నా. మామూలు చెప్తారు సింగనగరోళ్ళు. మామూలోళ్ళు గాదు. బాప్టిజం తీసుకుంటే వామ్మో! ఒక్క నెలన్న, ఒక్క నెల, ఒక్క సంవత్సరం ఇదయిపోయిందంటే ఇంక నేను ఫ్రీ అయితా. అప్పుడు బాప్టిజం గోంగూర అయితావు నువ్వు అసలేం గావు. నువ్వెప్పటికి ఫ్రీ గావు. నువ్వు ట్రాప్‌లో ఉన్నావు. బాప్టిజం తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు కూర్చోండి. థాంక్స్. కూర్చోండి. థాంక్స్ ఏమనుకోకండి. ఆ! ఇప్పుడు తీసుకోండి తొందరలో. మీరు నమ్ముతున్నారుగా? తీసుకోండి. ఇప్పుడు మీకు ధైర్యం రాడానికి నేనొకటి చెప్తా. రెడీయా? రెడీయా? తీసుకోడానికి ధైర్యం. మిమ్మల్ని ఎవ్వరిని బాప్టిజం తీసుకొని మా వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటా. ఆ 'మనోహర్, పవన్' నిల్చోండి. మా పిల్లలు వాళ్ళు. ఆళ్ళు బాప్టిజం తీసుకున్నారు. మీరెప్పుడు తప్పు చేయలే బాప్టిజం తీసుకున్నాక. ఎందుకు చేసావు? బాప్టిజం తీసుకుంటే చెయ్యొచ్చా? ఆ! మరెందుకు చేసావు తప్పు? ఎందుకు చేశారు బ్రో? చెయ్యొచ్చా అసలు బాప్టిజం తీసుకున్నోళ్ళు?
అసలు మీరు పరిశుద్ధులైపోతారుగా నీళ్ళలో మునిగి లేవడంతోటే. మీరెందుకు జేస్తున్నారు తప్పు? మీ ఫోటో దాంట్లో ఏసాడు. ఆళ్ళకి అసలుకే సిగ్గు. ఎందుకు జేస్తున్నారు తప్పు? మీరు నీళ్ళలో మునిగి లెగుస్తే మీ ధైర్యం కోసం జెప్తా ఉన్నా. రక్షణ పొందని వారి కోసం. వీళ్ళు నీళ్ళలో మునిగి లేసారు. ఆయన్నే మా సొంత రక్షకుడని అంగీకరించారు. నమ్మారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడి నామంలో ముంచి తీశారు. ఎక్కడ? అక్కడెక్కడో అక్కడ రివర్‌లో. తీసిన తర్వాత ఇప్పుడు మీ భయమంతా ఏంటి? మళ్ళీ తప్పు చేస్తామనేగా? అంతేగా? మళ్ళీ పాపంలో పడిపోతామనేగా? ఇక్కడ బాప్టిజం తీసుకున్నోళ్ళంతా ఎంతమంది పరిశుద్ధులో చెప్పండి? మీ లోపట చెప్పుకోండి. అమ్మ, చెల్లి, అక్క ఎవ్వరు పరిశుద్ధులుగా జీవించలేరు. ఎంత పెద్ద పాస్టరైనా, ఎంత పెద్దోళ్ళైనా జీవించలేరు. ప్రతి ఒక్కరిలో బలహీనత ఉంటది. ప్రతి ఒక్కరిలో నీ తత్వమే పాపపు తత్వం. నీ నేచర్ అది. పాపం చేయడం నీ నేచర్ అది. నువ్వు దాన్ని చెయ్యలేవని నీవు కూర్చోండి. నువ్వు దాన్ని చెయ్యలేవని ఆయనొచ్చాడు. నీ వల్ల కాదనే ఆయనొచ్చాడు. ఆ విషయం నువ్వు తెలుసుకో. తెలుసుకొని రక్షణ పొందు. రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధాత్ముడొస్తాడు. పరిశుద్ధాత్ముడు వచ్చి నిన్ను నిలబెడతాడు. ఖచ్చితంగా నిలబెడతాడు. ఇప్పుడు ఇక్కడున్న బాప్టిజం తీసుకున్న వాళ్ళకి ఒక క్వెషన్. మీరు తప్పు చేసినప్పుడు ఒకటే తప్పు ఎన్ని సార్లు చేశారు? నంబర్ ఆఫ్ టైమ్స్. నేనొక ఉదాహరణ చెప్తా. సినిమాలు చూడడం తప్పు అని చర్చిలో అందరూ చెప్తారు. హ్మ్. చూడడం తప్పు అని. స్క్రోల్ చేస్తా ఉంటే ఒకటి కనిపిచ్చిద్ది రీలు. వెంటనే లాగిద్దబ్బా! ఇలా ఉన్నాడంట, అసలు దాంట్లో ఇలా లేపాడంట కారు, అసలు ఇలా తిప్పాడంట, అసలు ఇలా ఉందంట హెయిర్ స్టైల్, ఇలా ఉందంట అసలు అది, ఇది బట్టలు, గిట్టలు మొత్తం చూసి చేస్తావు. ఇంకొకడు సిగరెట్ తాగుతా ఉంటాడు. నువ్వు సిగరెట్ తాగవు. తాగుతావా? తాగవు. ఇంకొకడు అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తా ఉంటాడు. రీల్స్ స్క్రోల్ చేసేటప్పుడు. నీకు చెయ్యాలనిపిచ్చిద్ది. ఇంకొకడికి చెయ్యాలనిపియదు. ఇగోటి అర్థమవుతుంది, జాగ్రత్తగా వినండి. ఇంకొకడికి చెయ్యాలని అనిపియదు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిందేంటంటే, నువ్వు ఎక్కడ బలహీనుడివో అక్కడే ఆ పాపమే చేస్తావు. దాన్ని తప్పితే వేరే సిన్ చెయ్యలేవు. ఇప్పుడు సేవకుడిగా నేనొచ్చిన తర్వాత నాలో ఏం బలహీనతలున్నాయో, ఆ బలహీనతలు మాత్రమే నేను రిపీటెడ్‌లీ చేస్తా. పక్కనోడు అసలు కాస్ట్‌లీ మందు తాగుతాడు. నేనెళ్ళా. పాపమేగా, టెంప్టేషనేగా, పక్కనోడికి లాగింది నీకెందుకు లాగట్లే? అంటే నువ్వు ఆ విషయంలో బలవంతుడివి. అర్థమైందా? ఇప్పుడు మరి నువ్వు ఏ విషయంలో బలహీనుడివి? ఎవరి వ్యక్తిగతం వారికి తెలుసు. పోర్నోగ్రఫీయా? మూవీస్, సీరియల్లా? బూతులా? అడిక్షన్సా? రిలేషన్‌షిప్సా? ఫోర్నికేషనా? దేనికి నువ్వు బలహీనుడివో అక్కడక్కడే తిరిగొస్తావు. మిగతా సిన్ను నువ్వు చెయ్యలేవు. ఎందుకు చెయ్యట్లేదు? ఈడ బాప్టిజం తీసుకున్నోళ్ళు, మేము ముందు చేసిన తప్పుల కంటే బాప్టిజం తీసుకున్నాక ఎక్కువ తప్పులు చేసామన్నోళ్ళున్నారా? ఉంటారు గానీ ఎవ్వరు చెప్పరు.
నేను, నేను అసలు నేను పెద్ద రౌడీ. తప్పుగా అనుకోకండి. మీకు అర్థం కావాలని చెప్తున్నా. నిజమే. కొట్టేది, తిట్టేది భయంకరంగా. మా డ్యాడీ పాస్టర్. ఒకసారి కాలేజ్‌లో మార్క్స్ తక్కువొచ్చాయని ఫిజిక్స్ లెక్చరర్ వచ్చి ఆయనొచ్చి కొడతా ఉన్నాడు. అందరిని అంటాడు. బల్ల బల్ల బాధేసాడు అంటారు చూసారా? అలా బల్ల బల్ల బాధేసాడు ఈపుని. అందరిని బాధేస్తాడు. నా దగ్గరకొచ్చాడు. నా దగ్గరకొచ్చిన తర్వాత నేను వంగట్లే. హుహు. నేను వంగ. నేను వంగ. నీకేం గావాలి? మార్క్స్ గావాలి. పాస్ అవ్వాలి. అవుతా. నేను వంగ. ఇంకొకడు వాడు చాలా హ్యాండ్సమ్‌గా ఉంటాడు. అమ్మాయిలంతా వాడికి ఫాలోయింగ్. అబ్బాయిలంతా నాకు ఫాలోయింగ్. ఎందుకంటే నేను చిన్న చిన్న సెటిల్‌మెంట్‌లు జేసి ఆళ్ళని ఈళ్ళని అట్లా ఇట్లా జేసి, "అన్న వీడు మా అమ్మాయిని మా గర్ల్ ఫ్రెండ్‌ని గెలికాడన్నా" అంటే నేను "అరేయ్! ఇట్లా ఇట్లా" అని జెప్పేసి చేసేది కాబట్టి మీరు కాబట్టి చెప్తా ఉన్నా. మీరు యూత్ కాబట్టి. కాబట్టి నేను సెటిల్‌మెంట్ అబ్బాయిలంతా నాతో ఉండేవాళ్ళు. నేనేమనుకునేది ఇలా ఉంటే అమ్మాయిలంతా నా వైపు వస్తారనుకున్నా. కాపోతే ఒక్క అమ్మాయి రాట్లే. సరే అని జెప్పేసి ఏం జేశా, ఒకడున్నాడుగా హ్యాండ్సమ్ వాడు అసలు మామూలుగా ఎళ్తా ఉంటే అమ్మాయిలంతా ఆడిని చూడడమే. నాకసలు కాలిపోతా ఉంది. అసలు అబ్బాయిలలో వాడినెవ్వడు దేకరు. తెలంగాణ తప్పుగా అర్థం చేసుకోండి పదాల్ని. దేకరంటే చూడరు. క్షమించండి మీకు తప్పుగా అర్థమైతే. అన్న నవ్వుతా ఉన్నాడు ఎనకాల. అయితే చూడరు. అబ్బాయిలోడు పట్టించుకోరు. వాడేందిరా అనుకుంటారు. అమ్మాయిలు మాత్రం అదిగో పోతున్నాడు. భలే యేసుకున్నాడు షర్టు. ఆ ప్యాంటు భలే ఉంది. ఆ హ్యాండ్స్ చూడు, ఆ బియర్డ్ చూడు అబ్బా! ఒకసారి నేను స్టెప్స్ ఎక్కి పైకొస్తా ఉన్నా. పైకొస్తా ఉంటే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసాడు నన్ను. ఇంగ స్టార్ట్ అయింది నాకు మెంటల్ ఎక్కేసి. ఈ పదాలు వాడతాం తప్పుగా అర్థం చేసుకోండి. మీకు అర్థం కావాలని కోపమొచ్చేసి ఏం చేశానంటే 2 పీరియడ్స్ తర్వాత బ్రేక్. కదా! అంతేగా. 2 పీరియడ్స్ అయిన తర్వాత బ్రేక్. ఈ 2 పీరియడ్స్ ఇగ నా వల్ల అవ్వట్లే. వాడినేదో జెయ్యాలి, వాడిని ఏదన్నా జెయ్యాలి, వాడిని చెయ్యకుంటే నా వల్ల అవ్వట్లే. వెనక బెంచి కూసున్నా. అవ్వట్లే అసలు. లాస్ట్‌కి బ్రేకొచ్చింది. వచ్చిన తర్వాత రా అని పిలిచింది. ఎందుకు చూస్తున్నావు? ఎందుకు చూస్తున్నావు? పట 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 బాదాను. ఎప్పుడు బాప్టిజం తీసుకున్నాక. ఎప్పుడు తీసుకున్నా. మీరు తీసుకోవాలని చెప్తా ఉన్నా. ఎందుకలా తప్పు చేశాను మరి? నేను పరిశుద్ధంగా ఉండాలిగా. అక్కడ నేను తప్పు చేశానని ఇప్పుడు దేవుడు వదిలేసాడా నన్ను? ఇక్కడెందుకు నిలబెట్టాడిప్పుడు? ఇక్కడెందుకు నిలబెట్టాడు? ఇప్పుడు నాకు విజయవాడ అంటే తెలీదు. విజయవాడలో నా వాళ్ళెవ్వరు లేరు. నాకు సంబంధించినోళ్ళు లేరు. ఎవ్వరు లేరు. ఒక ఇల్లు తీసుకొని, ఒక రూమ్ తీసుకొని, ఆ ఇంట్లో ఒక రూమ్‌లో చర్చ్ పెట్టుకొని, మా పిల్లల్ని, యవ్వనస్తుల్ని, అడిక్షన్స్ ఉన్నోళ్ళని రక్షించుకుంటూ, స్లమ్స్‌లోకెళ్ళి సేవ చేసుకుంటూ, తిండున్నా లేకపోయినా, ఏ ఉన్నా లేకపోయినా, ఏదైనా లేకున్నా ఇంట్లోళ్ళ మీద ఆధారపడకుండా, బాధొచ్చినప్పుడు దేవుడితో మాట్లాడుకొని, ధైర్యం తెచ్చుకొని ఆనాడు నేను పటా పటా బాదానుగా. అప్పుడేమైందిది? ఇష్టానుసారంగా బతికానుగా బాప్టిసం తీసుకున్నప్పుడు. అప్పుడేమైందిది? అరే! ఇది ఒక ప్రాసెస్. ఎప్పుడొక మనిషి పరిశుద్ధుడుగా పరిపూర్ణంగా అవ్వలేడు.
ఇది ఒక ప్రాసెస్. రక్షింపబడడం నువ్వు తెలుసుకుంటే రక్షింపబడు. ఆ తర్వాత హోలీ స్పిరిట్ నీకు హెల్ప్ చేసిద్ది నువ్వు నిల్చోడానికి. పరిశుద్ధాత్ముడు నిన్ను నిలబెట్టుకుంటాడు. పరిశుద్ధాత్ముడు నువ్వు దేని కొరకు సృజించబడ్డావో, నీ ప్రణాళిక ఏంటో, నువ్వు దేని కొరకు నీ తల్లి గర్భంలో రూపించబడ్డావో, దాన్ని నిర్మించడానికి నిన్ను కొడతా, 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 పడేస్తా, నిలబెడతా, నిలబెడతా, నిలబెడతా తీసుకొచ్చి ఇలా నాలా నిలబెడతాడు. హల్లెలూయా! ప్రాసెస్ ఇది. మనుషుల క్రియలను బట్టి నీతిమంతుడుగా ఎంచబడడు. మనుషుల క్రియల్ని బట్టి ఏ మనిషి మనుషుడుగా ఎంచబడ్డు. ఆయన నీతి నీకిచ్చాడు కాకపోతే, ఆయన నీకు నీతి అయ్యాడు. కాబట్టి చేసాడు. సమయం అయిపోయింది. క్లోజ్ చేస్తాను. సో, ఇప్పుడు మీరు తప్పు చేసినప్పుడు మిమ్మల్ని బాధిచ్చిద్ది గదా! ఏమని బాధిచ్చిద్ది? "అరేయ్! మనోజ్ తప్పు చేశావు. పవన్ తప్పు చేశావు." ఇంకేం మొహం పెట్టుకొని ఎళ్తావు దేవుడి దగ్గరికి? ఇలా రక్షింపబడ్డావంట, చర్చిలో పనులు చేస్తావంట, వర్షిప్ చేస్తావంట, అసలు మామూలుగా ఉండదు నీది. ఏం మొఖం పెట్టుకొని ఎళ్తావు? ఇట్స్ ఎ ఈవిల్ ట్రాప్. అది అపవాది ఏస్తున్న ఉచ్చు. నీ పాపము నిన్ను ఎప్పుడైనా దేవుడికి దగ్గర చేసేదే అసలైంది. గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకుంది మొన్న కూడా డిస్కస్ చేశాను. మీరు పాపం చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి. హార్ట్‌లో పెట్టుకోండి. మీరు పాపం చేసినప్పుడు మిమ్మల్ని మీరు దేవుడికి దూరం అవుతా ఉన్నారంటే, దేవుడికి దూరమైపోతా ఉన్నారంటే, మీరు ఈవిల్ ట్రాప్స్‌లో పడిపోయారని అర్థం. మీరు పాపం చేసినప్పుడు, అయ్యా! నా వల్ల అవ్వట్లేదయ్యా. నాకు శక్తి చాలట్లేదయ్యా. నాకు బలం లేదయ్యా. నేను నిల్చోలేకపోతా ఉన్నానయ్యా. నాకు సహాయం దయచేయ్యా. ప్లీజ్ అయ్యా. నువ్వు తప్పితే ఎవరున్నారయ్యా? ప్లీజ్ అయ్యా నిలబెట్టయ్యా. శక్తి దయచేయ్యా. ఇట్స్ ఎ హోలీ స్పిరిట్ థింగ్. అది పరిశుద్ధాత్ముని కార్యం. దాన్ని బట్టి మీరు శరీరంలో ఉన్నారా? ఆత్మలో ఉన్నారా? అనేది నిర్ణయించబడింది. శరీర సంబంధులు క్రీస్తునందు ఉండలేరు. ఆత్మ సంబంధికులు క్రీస్తునందు ఉండగలుగుతారు. ఇప్పుడు క్రీస్తునందు ఉన్న వారికి ఇప్పుడు చెప్పానుగా క్రీస్తు దగ్గర ఎలా నిల్చోవాలని. సీక్ హోలీ స్పిరిట్. నీకు తోడుగా పరిశుద్ధాత్మను ఉంచాడు. ఆయన నిన్ను సిద్ధపరుస్తాడు. సిన్‌కి భయపడకండి. సిన్‌కి భయపడకండి. పాపము లేదు. క్రీస్తునందు ఉన్నవాడికి ఏ శిక్ష విధి లేదని లేఖనాలు స్పష్టంగా చెప్తా ఉన్నాయి. నువ్వింకా శిక్ష ఉంటది. నేను దేవుడి దగ్గరికి రాలేను. దేవుడి దగ్గర ఇది ఈవిల్ ట్రాప్. సాతాను నిన్ను మోసం చేస్తా ఉన్నాడు. అర్థం చేసుకోండి. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు మీరేం చేస్తారంటే పాపం చేసినప్పుడు ఏం చేయాలి? పొరపాటున చేశారనుకోండి ఏం చేయాలి మీరు? అయ్యా! నాకు శక్తి దయచేయ్యా. నాకు బలము దయచేయ్యా. నీ ఆత్మను నాలో ఉంచయ్యా. పరిశుద్ధాత్మ నువ్వు నాతో ఉండయ్యా. నన్ను నిలబెట్టయ్యా. నాకు శక్తి దయచేయ్యా అని నీ నోటితో నువ్వు చెప్పగలిగి అదెప్పుడు చెప్తావో తెలుసా? ఎప్పుడు చెప్తావో తెలుసా? ఎలోన్ టైమ్ స్పెండ్ చేసినప్పుడు. ఎప్పుడు? ఎలాంటి టైం ఎలా స్పెండ్ చేయాలి? అది స్పెండ్ చేయనీయడు వాడు. ఎంతమందికి ప్రార్థన చేసుకుందామని కూర్చుంటే ఆవలింతలొస్తాయి. ఇట్స్ ఎ ట్రాప్. అది ట్రాప్. ఇంకొకటి ప్రార్థన అంటే మళ్ళీ అనుకున్న స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, అయ్యా, అయ్యా పరిశుద్ధుడు అది కాదు.
నీ హార్ట్ ఓపెన్ చెయ్యి. నేర్చుకున్న ప్రార్థన గాదు. నీ హార్ట్ ఓపెన్ జేసి, అయ్యా! ఏంటి నా పరిస్థితి? ఏమవుతుంది నాకు? ఏంటి పరిస్థితి? నన్ను ఎందుకు పుట్టిచ్చావు? నన్ను దేని కొరకు పుట్టిచ్చావు? దేని కొరకు నడిపిస్తా ఉన్నావు? దేని కొరకు తీసుకెళ్తా ఉన్నావు? ఎందుకవుతా ఉంది? అని నీ హృదయం తెరిసాను. ఎలోన్ టైమ్ ఎలా స్పెండ్ చేయాలో తెలుసా? మోకాళ్ళేసి అసలు అసలు నథింగ్ అదంత అవసరం లేదు. నేనేం చెప్తా తెలుసా మా వోళ్ళకి, మా పిల్లలకి, "ఎళ్ళిపోండి ఎటన్నా ఎళ్ళిపోండి." నేనేం చేస్తా తెలుసా? ఈ3 తెలుసుగా మీకు? ఈ3 తెలీదా? ఏం తెలుసా? అన్న మీకు తెలుసుగా? బస్ స్టాండ్ అపోజిట్‌లో ఉంటది. డ్రైవ్ ఇన్ లాగా ఉంటది. లోపట మొత్తం అన్నీ రెస్టారెంట్స్ ఉంటాయి. అటు ఎనకాలకెళ్తే కృష్ణా రివర్ ఉంటాయి. స్టెప్స్ ఉంటాయి. నేనేం చేస్తానంటే చిన్న క్లాప్ బాక్స్ ఉంటది. ఇది తీసుకొని ఎళ్ళిపోతా అక్కడికి. కూర్చుంటా. స్టెప్స్ దిగుతా. కింద అంటే వాటర్ ఉండయి. ఎండిపోయి ఉంటది అది. బ్యారేజ్ చేశారు కాబట్టి సీజన్ కాదు కాబట్టి. కిందికెళ్ళిపోతా ఎవరుండరు. పాటలు పాడుకుంటా కొడతా ఉంట దాన్ని. నాకు బలం గావాలి. నా బలహీనతలందు నాకు బలం గావాలి. అందుకే ఎళ్ళిపోతా. అదే నేను చెప్తా మా పిల్లలు గూడా. వెళ్ళిపోండి. ఎటు దొరికితే అటెళ్ళిపోండి. ఎక్కడ దొరికితే అక్కడికెళ్ళిపోండి. ఒంటరిగా గడపండి. మీ హృదయం తెరవండి. ఆయనతో మాట్లాడుకోండి. నేర్చుకున్న ప్రార్థనలొద్దు. పద్ధతులొద్దు. ఆచారాలొద్దు. నువ్వు రిలీజియస్ క్రిస్టియన్ కాదు. నువ్వు స్పిరిచ్యువల్ క్రిస్టియన్ అయ్యుండాలి. ఆచారంతో దేవుడు దగ్గరగాడు. అందుకే దేవుడు చెప్తాడు, మీరు పుదీనాలోను, సొంపులోను అన్నీ తీస్తా ఉన్నారు గానీ, మీకేమి లేదు. ప్రేమ లేదు. అరె! మీరు చేసేదంతా డ్రామారా. మీకు లోపటి నుంచే ఏమీ లేకపోతే నువ్వు పుదీనాలో దశమ భాగం ఇస్తే ఎంత? నువ్వేం చేస్తే ఎంత? హోలీ స్పిరిట్‌తో గడపండి. దయచేసి నా చేతులు జోడించి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇది నా బాధ్యత ఇక్కడికొచ్చినందుకు. మిమ్మల్ని పేరు పేరున రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎలోన్ టైమ్ గడపండి దయచేసి. ఎవ్వరితో పట్టించుకోకండి. ఒంటరిగా వెళ్ళిపోండి. మొబైల్ పక్కన పెట్టండి. ఇంట్లో కుదిరితే ఇంట్లో, బయట కుదిరితే బయట. ఇంట్లో లేదంటే ఇంట్లో కాదు. ఇంట్లో ఎక్కడో టెర్రస్ మీదకెళ్తారా? లేకపోతే ఇంట్లో మీకు సెపరేట్ రూమ్ ఉంటే రూమ్‌లో. ఏమి వాడకండి. మొబైల్ ఏది వాడకండి. కూర్చోండి. ప్రార్థన రావట్లేదా? మౌనంగా కూర్చోండి. పాట పెట్టుకోండి. వర్షిప్‌లో దేవుడు కనెక్ట్ అవుతాడు. అది 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 చాలా ప్రాముఖ్యం. వర్షిప్‌లో దేవుడు కనెక్ట్ అవుతాడు. ఎప్పుడైతే వర్షిప్‌లో దేవుడు కనెక్ట్ అవుతాడో ఆటోమేటిక్‌గా నీకు బ్రేక్ స్టార్ట్ అయిపోతది. హృదయమే నలిగి నే జీవించగా హృదయమై నాలో నివసించినావు. నలిగిన ఆత్మతో నీ ప్రేమ కోరగా ప్రేమవై ప్రేమతో ప్రేమించినావు. నిన్న నీవే ఈరోజు నీవే నీవే నీ ఓ అర్హుడనే కాను అయినా ప్రేమించావు ప్రాణం ఓ దేవా నా దేవా నాలోనా ఉన్నా నా దేవా నిన్నేనే ఆరాధింతూ ప్రతిక్షణము గడియా నీవే నా జీవం నీలోనే జీవం ప్రాణం ఇది నేను వర్షిప్‌లో.
చేసేసి. ఎలోన్ టైమ్ స్పెండ్ చేస్తే బ్యూటిఫుల్‌గా ఉంటది. దయచేసి చేయండి. నీకు లోకం డిఫరెంట్‌గా కనిపిచ్చిద్ది. మనుషులు డిఫరెంట్‌గా కనిపిస్తారు. నువ్వు ఎంత కనెక్ట్ అవుతా ఉంటే, దేవుడితో ఎంత కనెక్ట్ అవుతా ఉంటే, ఇది చెయ్యండి ఆటోమేటిక్‌గా పాపం వెళ్ళిపోతది. నేనేదో క్లియర్ జేసి, అమ్మో! ఇంక మొబైల్ నన్ను పడేస్తా ఉందంటే మొబైల్‌లో చెత్తబుట్టలేయడమో, లేకపోతే మొబైల్‌ని స్విచ్ ఆఫ్ జేయడమో, లేకపోతే నేను బాధిస్తున్న అమ్మాయిని ఏదో తిట్టి కొట్టడమో, లేకపోతే ఆ! ఏది చేసినా నీ క్రియల వల్ల నువ్వు పరిశుద్ధుడివి, నీతిమంతుడివి కాలేవు. కేవలం హోలీ స్పిరిట్ చేసిద్ది నిన్ను. ఆమేన్. హల్లెలూయా! ఎలోన్ టైమ్ స్పెండ్ చేయండి. దయచేసి అడుగుతా ఉన్నా. ఇప్పటికి చాలా సార్లు రిపీట్ చేస్తా ఉన్నా. ఎలోన్ టైమ్ స్పెండ్ చేయండి. ఎలోన్ టైమ్ స్పెండ్ చేయండి. ఎలోన్ టైమ్ స్పెండ్ చేయండి. ఎలోన్ టైమ్ స్పెండ్ చేయండి. ఏది ఆచారమైన ప్రార్థనొద్దు. ఆచారమైన భక్తొద్దు. వెళ్ళిపోయి ఒంటరిగా పాటలింటా ఉంటే, నువ్వు స్పిరిట్‌కి కనెక్ట్ అయినప్పుడు, అప్పటి వరకి నా పాట అర్థం వేరు. స్పిరిట్‌లోకెళ్ళిన తర్వాత ఆ పాట అర్థమయ్యే విధానం వేరైపోతది. సో, అలా కనెక్ట్ అవ్వండి. సో, ముగిస్తా ఉన్నాను. టైం అయిపోయింది. ఏదో ఛాన్స్ ఉంటే ఇంకోసారి కలుద్దాము. యాక్చువల్‌గా వేరే మెసేజ్ ప్రిపేర్ అయ్యాను. కంప్లీట్‌లీ హోలీ స్పిరిట్ నెట్టేసింది నన్ను. అది ఎవరికి కావాలో తెలీదు. ఇంకోటేందంటే ఇది చాలా డీప్ థింగ్. ఈరోజు దేవుడు మీకిలా అట్టిపండు ఒలిచిపెట్టినట్టు పెట్టాడనుకుంటా ఉన్నాను. అర్థమైందా? 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 అర్థమైన గట్టిగా చప్పట్లు కొడతారా దేవుడికి? హల్లెలూయా! పాస్టర్ గారు, ఇక్కడ ముందు కూర్చున్న ముగ్గురు అమ్మాయిలు, ఎనకాల ఇద్దరు అమ్మాయిలు బాప్టిజానికి సిద్ధమైపోయారు. హల్లెలూయా! గ్లోరీ టు గాడ్. రైట్. అన్నా, అంకుల్ మగ పిల్లలు సిద్ధమయ్యారా? ఆళ్ళు తీసుకున్నారంట. మీరు కూడా సిద్ధంగా అండిరా. మీకు అర్థమైందిగా వాక్యం. హోలీ స్పిరిట్ నడిపిచ్చిద్ది. ఏం భయపడకండి. ఓకేనా? అందరూ లేచి నిల్చున్నట్లయితే. ఈ సమయంలో మీ హార్ట్ ఓపెన్ చేసి, అయ్యా! ఇప్పటినుంచి నా సిన్‌తో నేను పోరాడుతా ఉన్నా. ఏంటి? నా పాపంతో నేను పోరాడుతా ఉన్నా. నేను కాదు. నీ పరిశుద్ధాత్మైన నువ్వు పోరాడాలి. మొత్తం నీకు అప్పచెప్తా ఉన్నా. నా బలహీనత అది. నేనేం చేయలేను. నేను బలహీనుడు నా విషయంలో. నా సిన్ అంతా నువ్వు హ్యాండిల్ చేయాలి. ఒక్కటయ్యా, అలా నువ్వు నాకు చెయ్యాలంటే నీతో సమయం గడపడమే కదా నీకు కావాల్సింది. నేను గడుపుతా. నేను ఎలోన్ టైమ్ స్పెండ్ చేస్తా. నిన్ను ఆరాధిస్తా. నీతో మాట్లాడుకుంటా. నీతో కనెక్ట్ అవుతా. నాలోంచి సిన్ తీసేయి. ఆటోమేటిక్‌గా మీకు తెలవకుండా మీ దగ్గర నుంచి మీ బలహీనత దూరం అయిపోయిద్ది. ఆమేన్.